సో ఇంకొక స్టూడెంట్ కూడా మనకి వెళ్తూ ఉంటుంటే కనిపించారనమాట. తనతో కూడా మనం మాట్లాడి అడిగి తెలుసుకుందాము. హాయ్, మీ పేరు? హాయ్, శ్రవంతి. శ్రవంతి, ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్ నుంచి వచ్చాక. వరంగల్ నుంచి. ఓకే. సో ఇందాకే సూర్యాపేట అబ్బాయితో కూడా మాట్లాడాను. సో చాలా మంది మన తెలంగాణ నుంచి వస్తున్నట్టున్నారు కదా. సో ఎక్కువ మంది తెలుగు పీపుల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారా? అవును, చాలా మంది, చాలా స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు. బట్ సో ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ గోల్ ఏంటి? ఎండి ఏం చేద్దాం అనుకుంటున్నారు? FMG పాస్ అయిపోయి ఏమైనా గైనకాలజిస్ట్ అయిదాం అనుకుంటున్నాను. గైనకాలజీ తీసుకుందాం అనుకుంటున్నారు. సో మంచి డిపార్ట్మెంట్ అది, రైట్? సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మనం వేరే దేశంలో ఎంబీబీఎస్ చేస్తే డెఫినెట్గా ఈ FMGS ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, లైసెన్సింగ్ ఎగ్జామ్, ఇందులో క్వాలిఫై అవ్వడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం కష్టం అవుతుంది అని చాలా మందికి ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంది? సో డెఫినెట్గా దానికోసం వీళ్ళు ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా స్పెషల్గా అంటే క్లాసెస్ చెప్పినప్పుడు మనకి మెయిన్ పాయింట్స్ అని చెప్తారు, మ్యాథ్స్ ప్రెస్ చేసి చెప్తారు, FMG పాయింట్స్ ఇవి మీకు ఎగ్జామ్లో రావచ్చు, బోర్డ్ ఎగ్జామ్లో అని ప్రాపర్గానే ఉంటుంది. ఓకే, కాలేజ్ అయితే ఓకే. దానికంటూ స్పెషల్గా క్లాస్ ఏమి ఉండదు? స్పెషల్గా ఏం లేదు, కానీ నార్మల్గా సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో అన్ని సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు ఇంగ్లీష్లోనే ఇక్కడ టీచ్ చేస్తారు. అయ్యా. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే, కొన్ని దేశాలు వెళ్ళేటప్పుడు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ కూడా కొంత నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందని అంటారు. సో ఇక్కడ అవసరం ఉంటుందా? ఓన్లీ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది? ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ప్రాపర్గా చెప్తారు వాళ్ళు ఇంగ్లీష్లోనే. ఇక్కడ ప్రాపర్గా చెప్తారు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అంతా కూడా బాగుంటుంది. ఓకే. సో ఎలా ఉంది ఇక్కడ అంటే ఎంబీబీఎస్ మొత్తం కోర్స్ అంతా కూడా ఎలా డిజైన్ చేశారు? సో ప్రాక్టికల్స్ అవన్నీ కూడా ప్రాక్టికల్స్ డైలీ మనకి బేస్డ్ ఆన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. డైలీ ఏ రోజు ఆ రోజు టైం టేబుల్ టైమింగ్స్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారు. లాగిన్ లాగౌట్ ఏదైనా ప్రాపర్ గా ఉంటాయి కాలేజ్ లో. ఓకే. సో క్లినికల్ ట్రైనింగ్ కావచ్చు, అదైతే మరి డెమోన్స్ట్రేట్ చేస్తారు మనకి, ప్రాక్టికల్స్ గా మార్క్స్ ఇస్తారు. ఓకే. సో ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే మన ఇండియాలోనే మన ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోలేకే కాబట్టి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఫీ కూడా మనకి వెసులుబాటు ఉంటుందా? సెమిస్టర్ వైజ్గా మనం కట్టుకోవడానికి ఉంటుందా? సెమిస్టర్ వైజ్గా ఉండొచ్చు. ప్రతి సెమిస్టర్కి ఎన్రోల్మెంట్ ఉంటుంది. సెమిస్టర్ వైజ్గా కట్టుకుంటా పోతా ఉంటే ఓకే. ఏమన్నారు ఫీజు విషయంలో అయితే అంత ప్రెస్ చేసి ఏమన్నారు, కాకపోతే మనం ప్రాపర్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి టైంకి. సో మరి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి? హాస్టల్ బాగానే ఉంటాయి. ఫుడ్ ప్రాపర్గా ఇండియా తెలంగాణ ఫుడ్ దొరుకుతుంది, అంత బాగుంది. అంటే అక్కడ షెఫ్స్ వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఓకే, బాగుంటుంది. ఫుడ్ అయితే బాగుంది. సో మీకు ఇక్కడ కోర్సు కూడా 5 years ఉందా? 4.5 years, like 5 years. ఓకే. ఓకే. సో ఇక్కడ మీద అయిపోయిన తర్వాత, ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఇంకా ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలంటే ఇక్కడే ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇండియా వచ్చి మళ్ళీ అక్కడ మీరు చేసుకోవడానికి ఉంటుందా? లేదు, చేయాలి అని అంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు కాలేజ్లో. అది కూడా ఉంది, అది ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్.